ఫస్ట్ మీ ఇన్‌స్టా ఐడీ చాలా డిఫరెంట్ ఉంది. కాజు హనీ. ఏంటి రీజన్? బయోలో చూసాను గుంటూరు పిల్ల అని ఉంది. మీది ప్రాపర్ గుంటూరా? అవునండి. గుంటూరు గురించి ఒక వర్డ్‌లో చెప్పాలంటే ఏం చెప్తారు? గుంటూరు అంటే ఇంకా గుంటూరే అండి. గుంటూరుని వదిలి రావాలనిపించదు. స్పెసిఫిక్‌గా ఇదే ఫుడ్ బ్లాగింగ్ గానీ, లైఫ్ స్టైల్ బ్లాగింగ్ గానీ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి కంటెంట్ వైస్? గుంటూరులో గుర్తుపడుతుంటారు. ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరోనా? అయ్యో! ఫేవరెట్ హీరో అనగానే సిగ్గుపడుతున్నారు. బాయ్స్ నుంచి మెసేజెస్ రావడం కానీ, లైక్ అంటే మిమ్మల్ని లవ్ చేస్తున్నా అనడం కానీ, ప్రపోజల్స్ రావడం కానీ ఏమన్నా ఉండేనా? లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? లవ్ స్టోరీసా? మీ మ్యారేజ్ ఎప్పుడండి మరి? లవ్వా అరేంజా? అంటే లవ్ అరేంజ్ అనేది నేను చెప్పలేను. యాజ్ ఏ వ్లాగర్గా టఫెస్ట్ పార్ట్ ఏంటి? ఒక అమ్మాయిని బయటికి పంపించాలంటే ఆలోచిస్తారు కదా ఇంట్లో వాళ్ళు. సో మీకు అట్లా ఏం లేకుండేనా? ఎట్లుండే? డిస్కరేజ్మెంట్ ఏం లేకుండేనా? అంటే ఫ్రెండ్స్ నుంచి అవసరమా, అంటే ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు కాబట్టి మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది? స్టార్టింగ్లో నాది ఫస్ట్ ఎర్నింగ్ ఎంత అంటే, మీరు ఇంత ఫాలోవర్స్ పెట్టుకొని ఇన్స్టాలో ఇప్పటివరకు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయలేదు? మీరు పబ్లిక్ డొమైన్ ఉన్నారు కదా, పబ్లిక్ డొమైన్ ఉన్నప్పుడు ఎంత పాజిటివ్ ఉంటుందో ఎంతో అంత నెగిటివ్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఉంటారు. నెగిటివ్ కామెంట్స్ని కానీ, నెగిటివ్ మెసేజెస్ని కానీ ఎలా తీసుకుంటారు? మీరు ఎప్పుడైనా ఏదన్నా ఫుడ్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఫుడ్ బాగాలేకున్నా మంచి రివ్యూ ఇచ్చిన డేస్ ఎప్పుడైనా ఉన్నాయా? కొందరు ఫుడ్ బ్లాగర్స్ మాత్రం అంటే బాగాలేకున్నా కూడా లైక్ బాగుంది అని హైప్ ఇస్తారు కదా, వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? హాయ్, హలో, వెల్కమ్ టు అనంతర మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ వచ్చేసి మోడల్, ఫుడ్ బ్లాగర్, లైఫ్ స్టైల్ బ్లాగర్ కాజు హనీ గారు. హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఫస్ట్ మీ ఇన్స్టా ఐడి చాలా డిఫరెంట్ ఉంది, కాజు హనీ. ఏంటి రీజన్? లైక్ అంత యూనిక్గా పెట్టుకున్నారు? లైక్ అంటే కాజు హనీ అనేది కాజు అనేది నా నేమ్ అనమాట. సో హనీ అనేది ఇంట్లో పెట్టిన నిక్ నేమ్. సో ఇనీషియల్ వచ్చేసి ఎస్కే. కాజు హనీ ఎస్కే అనేది నా నేమ్ అండ్ నిక్ నేమ్ అండ్ ఇనీషియల్ నేమ్ మూడు కలిపితే బ్రాండ్ నేమ్ అయిపోయింది. ఓ సూపర్, జనాల్లో బాగా వెళ్ళిపోయింది. సో కొంచెం డిఫరెంట్ ఉండడం వల్ల ఎక్కువ రీచ్ వచ్చింది. సో మీ బయోలో చూసాను గుంటూరు పిల్ల అని ఉంది. మీది ప్రాపర్ గుంటూరా? అవునండి. ఓకే. సో గుంటూరు గురించి ఒక వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? గుంటూరు అంటే గుంటూరు అంటే ఇంకా గుంటూరే అండి. గుంటూరుని వదిలి రావాలనిపించదు ఫస్ట్ పాయింట్. గుంటూరు అంటే చాలా ఇష్టం. ఓకే. గుంటూరులో మీరు కాకుండా ఏం ఫేమస్? నేనే ఫేమస్. నా తర్వాత వచ్చేసరికి గుంటూరులో మిర్చి ఫేమస్, గోంగూర ఫేమస్, లైక్ కాటన్ ఫేమస్, చాలా ఫేమస్. లైక్ ఇప్పుడు గుంటూరులో మీరే లైక్ యూనిక్ బ్లాగర్ కదా, లైక్ మంచి రీచ్ ఉన్నది. సో ఎట్లా ఫీల్ అవుతున్నారంటే లైక్ మిమ్మల్ని కాంపిటీషన్ లాగా తీసుకుంటున్నారా ఇంకెవరన్నా? ఆబ్వియస్లీ తీసుకుంటారు కదా. లైక్ మేము స్టార్ట్ చేసి 2.5 years అయింది పేజ్ స్టార్ట్ చేసి. సో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా మేము పేజ్ని వదలలేదు, గుంటూరుని వదలలేదు, అండ్ వర్క్ చేస్తూనే ఉన్నాం, ఇంకా చేస్తూనే ఉంటాం. లైక్ స్పెసిఫిక్గా ఇదే ఫుడ్ బ్లాగింగ్ కానీ, లైఫ్ స్టైల్ బ్లాగింగ్ కానీ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి కంటెంట్ వైజ్? అంటే రీజన్ అంటూ పర్టికులర్గా ఒక రీజన్ అంటూ ఏం లేదు. లైక్ ప్యాషన్ అనమాట. గుంటూరులో అన్ని ఎక్స్ప్లోర్ చేయాలని, ఫుడ్ని చూపించాలని. మోస్ట్లీ ఫుడ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. బేసిక్గా నేను ఫుడీని. లైక్ అలా నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. సో ఆ ఫుడ్ని నేను కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తూ నాకు వై నాట్ నేను ఎందుకు ఇలా పేజ్లో స్టార్ట్ చేయకూడదు, అండ్ గుంటూరు వాళ్ళకి అన్ని టేస్టీవి చూపించాలి అనేది కొంచెం నా కాన్సెప్ట్. అలా స్టార్ట్ చేస్తాను. సో ఇదంతా ఫుడ్ మీద ప్యాషన్ తోటి. ఎగ్జాక్ట్లీ. కానీ మీరు డిఫరెంట్ కంటెంట్ చేస్తుంటారు ఫుడ్డే కాకుండా. లైక్ ఏమేమి కంటెంట్ చేస్తుంటారు? లైక్ క్లాతింగ్, జ్యువెలరీ,
మల్టిపుల్ అండి. ఓకే. ఆమె ఫ్యాషన్ బ్లాగర్, మోడల్ ఆల్సో, అవును. అండ్ లైఫ్ స్టైల్ బ్లాగర్. సో అన్ని అన్ని కవర్ చేస్తున్నారు ఇంకా. అవును. సో వై ఓన్లీ గుంటూరు అండి? గుంటూరుని వదిలి రావాలనిపించదు. గుంటూరులో చాలా ఉన్నాయి కాబట్టి. హైదరాబాద్లో కూడా ఉన్నాయి. హైదరాబాద్లో కూడా ఉన్నాయి. ఎందుకో గుంటూరుకి అటాచ్మెంట్ అనేది ఉండిపోయింది ఫస్ట్ నుంచి కూడా. సో నాకు గుంటూరులో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. సో అంతే, ఇంకా అక్కడనే. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? లైక్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కానీ. లైక్ కమింగ్ టు మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి సార్ నా ఎడ్యుకేషనల్ గురించి చెప్తాను ఫస్ట్. లైక్ నేను వచ్చేసి ఎంబీఏ చేశాను. ఓకే. యా, ఎంబీఏ అయిపోయింది. నేను, మమ్మీ, డాడీ, అన్నయ్య ఉంటాము. ఫస్ట్ అయితే డాడీ రీసెంట్లీ చనిపోయారు. సో ఎమోషనల్ ఇంకా. సారీ. సో ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఎంబీఏ కదా, ఎంబీఏ చేసేటప్పుడే ఉండేనా లైక్ ఈ థాట్ ఫుడ్ బ్లాగింగ్ స్టార్ట్ అయ్యింది? థాట్ అంటే నేను ఎట్లా అంటే అండి, ఇప్పుడు లైక్ నేను ఇది వాంటెడ్గా పేజ్ అయితే స్టార్ట్ చేయలేదు. బేసిక్లీ నేను రీల్స్ చేసేదాన్ని. ఓకే. నేను ఎంబీఏ చేసేటప్పుడు నా పర్సనల్ రీల్స్ ఉంటాయి, మీరు కింద స్క్రోల్ చేస్తే. నాకు ఇష్టం అనమాట రీల్స్ అంటే, చిన్న చిన్న క్యూట్ రీల్స్, ఏదన్నా రోడ్ వ్యూస్ కానీ అట్లా ఎక్స్ప్లోర్ చేయడం నాకు చాలా ఇష్టం. సో అవి చేస్తూ వచ్చేదాన్ని. సడన్గా డాడీ లేరు. దాని తర్వాత నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి, లైక్ రెస్టారెంట్ ఫుడ్ ఐటమ్స్ కానీ అట్లా కవర్ చేయండి అన్నారు. నాకు అప్పుడు నేను పేజ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అరౌండ్ 9K 10K ఫాలోవర్స్ దాకా ఉన్నారు. ఓకే. మీరు స్టార్టింగ్ ఫుడ్ బ్లాగింగ్ కంటే ముందు 9K ఉండే. అవును, నా పర్సనల్ రీల్సే నాకు ఫాలోవర్స్ని తెచ్చిపెట్టారు. గుంటూరు వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు బేసిక్గా చెప్పాలి అంటే. లైక్ తర్వాత ఆ ఫాలోవర్స్ని బేస్ చేసుకొని నాకు ఆఫర్స్ వచ్చాయి, లైక్ మేకప్కి మోడల్గా వెళ్ళడం, ఇంకా ఫుడ్ బ్లాగ్స్ చేయడం, క్లాతింగ్ చూపించడం, జ్యువెలరీ అన్నీ. గుంటూరులో గుర్తుపడుతుంటారా మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు? లైక్ షూర్గా గుర్తుపడతారు. మ్యామ్ మాకు సెల్ఫీ మ్యామ్ ఇట్లా అడుగుతున్నారు. లైక్ గర్ల్స్ కూడా సెల్ఫీస్ తీసుకుంటున్నారు ఈ మధ్య. నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. ఎట్లుంటుంది అంటే ఆ మూమెంట్? హై ఇస్తుందా మీకు? ఆ ఫీల్ అయితే చాలా హై ఉంటుంది. లైక్ అంటే నేను బేసిక్గా జస్ట్ కామన్గా క్యాజువల్గా షాపింగ్కి వెళ్తున్నా సరే అక్కడ చూసి లైక్ తిని కాజు అని మన గుంటూరు అమ్మాయి హాయ్ అని చెప్తారు. నాకంటే పెద్దవాళ్ళు అయితే హాయ్ అండి, నేను మీ వీడియోస్ చూస్తాను, ఇట్లా నాకు ఒక సెల్ఫీ ఇవ్వచ్చు కదా, మేము పోస్ట్ చేసుకుంటాం, రీటాక్ చేయండి డెఫినెట్గా అనేసి అడుగుతున్నారు. లైక్ మీరు ఏదైనా ప్రమోట్ చేసింది వాళ్ళకి ఏమైనా హెల్ప్ అయింది వచ్చి మీ దగ్గర చెప్తారా? ఫుడ్ కానీ డెఫినెట్లీ క్లాతింగ్ చెప్తారు. లైక్ ఎందుకంటే మా వీడియోస్ అనేవి చాలా వైరల్ అవుతాయి. అవును. ప్రెసెంట్ అయితే ట్రెండింగ్ లో ఉన్న పేజ్ కాజు అని అనేది చాలా మోస్ట్ ఆఫ్ ది పర్సెంటేజ్ వినిపిస్తుంది. అంటే ఇంత అంటే నేను అబ్జర్వ్ చేసింది ఒకటి ఏంటంటే లైక్ టేకింగ్ కానీ ఎడిటింగ్ స్టైల్ కానీ ఎవ్రీథింగ్ చాలా యూనిక్ ఉన్నది. అంటే మొత్తం మీరే చేసుకుంటారా ఇదంతా? లేదండి, నాకు టీం ఉన్నారు. లైక్ నేను వీడియోకి జస్ట్ నేను స్టోర్ విజిట్ చేస్తాను అండ్ కస్టమర్స్కి ఎలా అట్రాక్ట్ అవుతారు పీపుల్ అనేది నేను క్లయింట్కి కన్వర్ట్ చేస్తాను. లైక్ ఆఫర్స్ పెట్టమని చెప్తాను, ఐడియాలజీస్ అన్నీ నావే. ఎడిటింగ్ అండ్ వీడియో టేకింగ్కి మాత్రం టీం ఉన్నారు. సూపర్. లైక్ అంటే ఇప్పుడు ఒక ప్రమోషన్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది? బేసిక్గా నాకు వచ్చేసరికి ప్రమోషన్కి ఒక 2 to 3 hours కావాలి. 2 to 3 hours పడుతుందా? డెఫినెట్లీ. ఎందుకంటే మేము ఫస్ట్ వెళ్తాము, అక్కడ వెళ్ళిన తర్వాత అసలుకి క్లయింట్కి ఏం రిక్వైర్మెంట్ ఉంది అండ్ ఆడియన్స్కి ఏమి ఇవ్వాలి మనం. లైక్ నేను ఎప్పుడు వెళ్ళినా సరే మా గుంటూరులో ఉన్న ఆడియన్స్ కోసమే ట్రై చేస్తాను అనమాట, ఆఫర్స్ ఇవ్వాలి. నా పేజ్ అంతా ఫైనల్గా అవుట్పుట్ ఏంటి అంటే ఆఫర్స్, ఫ్రీ. అంటే మీరు ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం అర్థం చేసుకున్నారు? అంతే, ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం అర్థం చేసుకొని మేము స్టార్ట్ చేసామన్నమాట ఈ జర్నీ అనేది. లైక్ అందరికి డెఫినెట్గా ఆఫర్స్ ప్రొవైడ్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేనే పర్సనల్గా అనుకుంటా, ఏదైనా షాప్కి షోరూమ్కి ఇలా వెళ్ళామనుకోండి, ఇది ఆఫర్ ఉంటే బాగుండేది కదా, లైక్ ఈ షర్ట్కి ఇంకో షర్ట్ ఫ్రీ వస్తే బాగుంటుంది కదా, నాకు ఈ ఐడియాస్ వస్తూ ఉండేవి. అంటే మీరు ప్రమోషన్స్ కూడా అట్లనే సెలెక్ట్ చేసుకుంటారా? మీరు ఆఫర్ పెడితేనే ప్రమోట్ చేస్తారా? ఎగ్జాక్ట్లీ. నేను క్లయింట్కి ఫస్టే చెప్తాను, మేడం మా వీడియో చేయాలి, లైక్ మా బ్రాండింగ్ మీరు ప్రమోట్ చేయాలి, ఇట్లా నన్ను ఎవరైనా అడిగితే ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్ ఆఫర్స్ ఉన్నాయా, లేదు అంటే మీరు ఏమన్నా ప్రొవైడ్ చేయగలరా. మా గుంటూరు వాళ్ళకి ఆఫర్స్ ఏమి ఇస్తారు, నాట్ ఓన్లీ గుంటూరు, అన్ని సిటీస్ నుంచి నా వీడియోస్ చూస్తారు. లైక్ విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, హైదరాబాద్, తిరుపతి, గుంటూరు తర్వాత మీ ఫేవరెట్ ప్లేస్?
ఫేవరెట్ ప్లేస్ అంటే ఫస్ట్ అయితే గుంటూరేనండి. ఓకే. దాని తర్వాత విజయవాడ, హైదరాబాద్. హైదరాబాద్ ఎక్కువ సార్లు విజిట్ చేయలేదు, బట్ ఇష్టం ఎందుకో, సిటీ చాలా బాగుంటుంది కాబట్టి. అవును. అంటే ఇది మీరు స్టార్ట్ చేసిన తర్వాత లైక్ ఇంత వైరల్లో ఉన్నారు కదా, మూవీ ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చినాయా? మూవీ ఆపర్చునిటీసా? వచ్చాయండి. ఓకే. వచ్చాయి, బట్ షెడ్యూల్ చేసుకోలేను కదా, నాకు ఇది ఇష్టం అనమాట, ఇది ప్యాషనేట్ అనమాట బాగా. ఓకే. సో నేను ఈ వర్క్ని, ఇష్టమైన వర్క్ని వదిలేసి నేను వెళ్ళలేకపోయాను. బేసిక్గా నాకు ఏదన్నా కంఫర్ట్గా ఉన్న క్యారెక్టర్ ఏమన్నా ఇస్తే డెఫినెట్గా చేస్తారు. ఓకే. లైక్ యాక్టింగ్ కూడా ఇంట్రెస్ట్ ఉంది మీకు? చాలా ఇంట్రెస్ట్ ఉంది. సూపర్. ఇంట్రెస్ట్ ఉంది, బట్ టైమింగ్స్ ప్రాపర్గా సెట్ అవ్వవు. లైక్ అంటే ఇండస్ట్రీ అంటే తెలిసిందే కదా, చాలా టైమింగ్స్ ఉంటాయి వాటికి. మీరు ఎన్ని డేస్ బిజీ ఉంటారు మీ ఇన్స్టా త్రూ? వీక్ మొత్తం బిజీ ఉంటాం. వీక్ మొత్తమే. సో ఇంకా అసలు యాక్టింగ్ కి టైం లేదు? లేదు. ఓకే. బేసిక్గా లేదు టైం, ఇంకా మనమే సెట్ చేసుకోవాలి ఫర్దర్గా. నాకు వచ్చాయండి సీరియల్ ఛాన్సెస్ వచ్చాయి, లైక్ మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ ఛాన్సెస్ వచ్చాయి. సో ప్యాషన్ కాదని వెళ్ళలేక ఆగిపోయారు? అవును, అంతే. సూపర్. అసలు లైక్ అంటే మీరు ఇంత వైరల్లో ఉన్నారు కదా, బాయ్స్ నుంచి మెసేజెస్ రావడం కానీ, లైక్ అంటే మిమ్మల్ని లవ్ చేస్తున్నాను అనడం కానీ, ప్రపోజల్స్ రావడం కానీ ఏమన్నా ఉండేనా? ఉన్నాయండి. ఓకే. అంటే యాక్చువల్గా నార్మల్గా ఉన్న అమ్మాయిలకే చాలా మంది టెక్స్ట్ చేస్తూ ఉంటారు, చిన్న పేజెస్కైనా సరే, క్యూట్ ఉన్నా లేకపోయినా. కాకపోతే మనకి ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి రెగ్యులర్గా మెసేజెస్ వస్తాయి, అందరూ మంచి కాంప్లిమెంటరీస్ ఇస్తూ ఉంటారు. ఇగ్నోర్ కొట్టేస్తారా? ఇగ్నోర్ ఏం చేయను, అలా అని అందరికీ రిప్లై ఇవ్వలేను కదా. అది కూడా కరెక్ట్. సో లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? లవ్ స్టోరీసా? అంటే స్టోరీస్, పెద్ద స్టోరీస్ ఏం లేవు, లైక్ ప్రపోజల్స్ అయితే వచ్చాయి. ఓకే. ఎక్కువ స్టోరీస్ అయితే ఏం లేవు. ఓకే. ప్రపోజల్స్ అన్నిటిని ఇగ్నోర్ చేస్తున్నారు అయితే? అంతే అండి. ఓకే. ఓన్లీ ఫోకస్ ఆన్ కెరియర్. ప్రెసెంట్ అయితే ఫస్ట్ వర్క్, ఫస్ట్ ప్రయారిటీ అనేది మా ప్రయారిటీ అంతా వర్క్. ఇది స్టార్ట్ చేసినప్పుడు లైక్ ఫ్యామిలీ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ ఎలాంటి సపోర్ట్ ఉండే? అంటే ఎంకరేజ్మెంట్ ఉండేనా, లైక్ డిస్కరేజ్మెంట్ కూడా ఉండేనా? లైక్ ఈ క్వశ్చన్కి ఎట్లా చెప్పాలి అంటే, నేను ఫస్ట్ అయితే నాకు సపోర్ట్ చాలా తక్కువ ఉండే. ఇంట్లో నుంచి అయితే మా మదర్, మా బ్రదర్ ఇద్దరు నాకు బాగా సపోర్ట్ చేస్తారు. అన్నయ్య ఫస్ట్ ఫుల్ సపోర్ట్. మా అన్నయ్య సపోర్ట్ చేయకపోతే నేను ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఉండేదాన్ని కాదు. ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తే ఫీలింగ్ వేరు కదా. నిజంగా మా ఫాదర్ తర్వాత నన్ను మా అన్నయ్య బాగా చూసుకుంటారు. సూపర్. లైక్ మా అన్నయ్య అన్నీ నాకు ఏ టైం అయినా పంపిస్తారు, ఎక్కడికైనా పంపిస్తారు. లైక్ అదొక ట్రస్టీ అనమాట. సో మమ్మీని కూడా కన్విన్స్ చేస్తారు. ఫస్ట్లో మమ్మీ ఒప్పుకోకపోతుండే, అన్నయ్య చెప్పారు లైక్ ఇండిపెండెంట్ ఉమెన్గా ఉండాలి, ఎప్పటికైనా మన మీద డిపెండ్ అవ్వకూడదు, అండ్ ఆమెకంటూ ఒక మంచి జర్నీ ఉండాలి, తనకు నచ్చింది తనని చేయనిద్దాం అని చెప్పారు. నేను కూడా ఆ లిమిట్స్ని క్రాస్ చేయలేదు. ఓకే. లైక్ హార్డ్ వర్క్ చేస్తూనే వచ్చాను. హార్డ్ వర్క్ చేసి డిస్కరేజ్మెంట్ ఏం లేకుండా, అంటే ఫ్రెండ్స్ నుంచి అవసరమా? అంటే ఫ్రెండ్స్ నుంచి అంటే బేసిక్గా నాకు ఎక్కువ ఫ్రెండ్స్ లేరు, తక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు. గుంటూరులో నేను అంటే హెల్దీ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తాను, లిమిటెడ్ ఫ్రెండ్షిప్, హెల్దీగా వెళ్తాను. అండ్ నాకైతే ఫస్ట్లో మన గుంటూరులో ప్రాంగయ్ గుంటూరు కిషోర్ అనేది ఒక పేజ్ ఉందన్నమాట, గుంటూరు ప్రాంగయ్ గుంటూరు అని. సో తను బాగా సపోర్ట్ చేశారు నాకు. ఫస్ట్లో నాకు ఎవ్వరు సపోర్ట్ లేకుండే, అసలు పేజ్ని ఎలా చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి, తను కొంచెం గైడ్ చేశారు. నా టీం లాగా ఉన్నారు ఇప్పటికి కూడా. లైక్ ఇప్పుడైతే గల్లీ వాయిస్ సులేమాన్ వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేస్తారు. ఎవ్రీ టైం నన్ను వాచ్ చేస్తారు. కంటెంట్ క్రియేటర్స్ మీకు ఫ్రెండ్స్ ఉన్నారు? అవును, కంటెంట్ క్రియేటర్స్. తను యూట్యూబర్, కిషోర్ అనే అతను యూట్యూబర్, గల్లీ బాయ్స్ అనే అతను యూట్యూబర్ ప్లస్ ఇన్స్టా బ్లాగర్ అన్నమాట. వీళ్ళందరి సపోర్ట్ నాకు చాలా బాగుంటది బేసిక్గా. ఓకే. లైక్ అంటే మీరు స్టార్ట్ చేసే ముందు ఎవరినన్నా కంటెంట్ క్రియేటర్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా? అంటే స్టార్ట్ చేసే ముందైనా కానీ ఇప్పటికైనా మీకు ఎవరన్నా కంటెంట్ క్రియేటర్ అరే వీళ్ళలాగా చేయాలి, వీళ్ళు నాకు ఇన్స్పిరేషన్ అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇన్స్పిరేషన్ అంటే సో మెనీ పీపుల్స్ ఉంటారు, కాకపోతే నాకు నేనే ఓవర్కమ్ చేసుకున్నాను. నేను ఇది ఎట్లయినా నాది నేనే బ్రాండ్, నాకు నేనే అంటే నేను మిర్రర్లో చూసుకుంటాను కదా ఎలా ఉంటాను ఏంటి అనేది, అట్లనే నేనే చేయాలి అనేది నాకు నేనే చెప్పుకుంటాను. నాకు నేనే ఇన్స్పిరేషన్. ఓకే, సూపర్. యాజ్ ఏ వ్లాగర్గా
టఫెస్ట్ పార్ట్ ఏంటి? టైమింగ్స్ అండి. టైమింగ్స్ ఉండవు. లైక్ ఐ మీన్ టైమింగ్స్ అంటే ఫుడ్ తినడానికి కూడా టైం ఉండదు. బా కానీ వీడియోలో మాత్రం ఆడియన్స్కి మీరు తింటున్నట్టుగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, నా వీడియో అంతా ఫుడ్ ఉంటుంది, బాగా లగ్జరీ లైఫ్ కనిపిస్తుంది, కానీ మేము పడే స్ట్రగుల్స్ చాలా ఉంటాయి. బట్ ఎట్ ద ఎండ్ ఫైనల్ ఫుల్లీ సాటిస్ఫైడ్, ఎందుకంటే మాకంటూ ఒక ఇండిపెండెంట్గా ఒక నేమ్ వస్తుంది. ఎస్. మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ అంటే మీ జర్నీలో మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ అంటే ఎట్లయినా హార్డ్ వర్క్ చేసి ఎట్లయినా నాకంటూ ఒక మంచి నేమ్ తెచ్చుకోవాలనేదే నా ఛాలెంజింగ్ అండి. లైక్ ఈ రోజుల్లో అమ్మాయిలు ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు, అవ్వకూడదు కూడా. ఓకే, మీ ఫాలోవర్స్కి అదే చెప్తారా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం హార్డ్ వర్క్ చేస్తే ఫ్యూచర్లో మనం డెఫినెట్గా సక్సెస్ని చూస్తాం. సో ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు కాబట్టి మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది అండ్ ఒక ప్రమోషన్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు? అంటే లైక్ ఛార్జెస్ అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ బ్రాండింగ్ అండ్ సిటీ అండి. ఓకే, లైక్ అన్నీ ఒకేలా ఛార్జ్ చేయలేము కదా. ఎట్లా ఉంటుందంటే లైక్ గుంటూరులో ఒక వన్ ఆఫ్ ది ప్రైజ్ ఉంటుంది, లైక్ విజయవాడ అయితే ఒక ప్రైజ్ ఉంటుంది. నేను స్టార్టింగ్లో నాది ఫస్ట్ ఎర్నింగ్ ఎంత అంటే 1000 రూపీస్. 1000 నుంచి స్టార్ట్ చేశారు. 1000 రూపీస్కి నేను మోడల్గా నాకు మేకప్ చేయడానికి ఇన్వైట్ చేసేవాళ్ళు. నేను వాటికి వెళ్ళేదాన్ని ఫస్ట్. దాని తర్వాత నేను పేజ్ని ఎలా గ్రోత్ చేసుకోవాలి, ఎలా డెవలప్ చేసుకోవాలి, అట్ ది సేమ్ టైం నేను కంటెంట్ క్రియేటర్ని ఎలా అవ్వాలి, ఆడియన్స్కి నేనేమి ఇవ్వాలి, బెస్ట్ ఆఫర్స్ ఇవ్వాలి అనేది ఫిక్స్ అయిపోయాను ఫస్ట్ పాయింట్. ఆడియన్స్ గురించి బాగా ఆలోచించారు, అందుకే ఇంత వైరల్లో ఉన్నారు. ఓకే, లైక్ అంటే కొంతమంది బ్లాగర్స్ ఎలా ఉంటారంటే వీడియో టేకింగ్ చేసామా, క్లయింట్ చెప్పింది రిసీవ్ చేసుకున్నామా, ఆ కీ పాయింట్స్ని తీసుకొని వీడియోని ఇచ్చామా అనేదే ఉంటారు. లైక్ నా దాకా వచ్చేసరికి అది కాదు. నేను ఓవరాల్గా రీల్ తీయడానికి వెళ్తేనే 2 to 3 hours టైం స్పెండ్ చేస్తాను. అండ్ తర్వాత వీడియో టేకింగ్కి 3 hours పడుతుంది. వీడియో 1 hourలో అవ్వదు, 3 hours పడుతుంది. తనకి ఏదైనా వర్క్స్ ఉంటే అది 1 day పడుతుంది, హాఫ్ డే పడుతుంది. సో మేము అవుట్పుట్ ఇవ్వడానికి చాలా ట్రై చేస్తాము, బెస్ట్ అవుట్పుట్ ఇస్తాము. లైక్ అటు క్లయింట్ సైడ్ ఆలోచిస్తారు, ఇటు ఆడియన్స్. సూపర్ అసలు. సో ఇప్పుడు ఎంత ఏం చేస్తున్నారో చెప్పలేదు. సీక్రెట్ ఏం కాదు. లైక్ ఇప్పుడు వచ్చేసి నేను పర్ వీడియోకి 15K ఛార్జ్ చేస్తున్నాను. ఓ సూపర్, 1K to 15K అసలు గ్రోత్. అంటే నాట్ ఓన్లీ 15K, లైక్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ బ్రాండ్. లైక్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్, నేను KFC బ్రాండ్ కూడా చేశాను. ఓ సూపర్. సో దానికి వచ్చేసి నాకు పే ఆఫ్ 20,000 దాకా ఇచ్చారు. ఓ సూపర్. లైక్ అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే మీరు 1000 నుంచి స్టార్ట్ చేశారు కదా, లైక్ ఈరోజు ఇంత పే తీసుకుంటున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ప్రౌడ్ అనిపిస్తుందా? చాలా ప్రౌడ్ అనిపిస్తుంది. ఇంకా వెళ్ళాలి, ఇక్కడతో స్టాప్ చేయకూడదు, ఇంకా హై వెళ్ళాలి అనేది ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సూపర్. అంటే లైక్ అందరి జర్నీలో ఒక టఫెస్ట్ టైం ఉంటుంది. ఈ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఫైనాన్షియల్గా ఎప్పుడన్నా టఫెస్ట్ టైం ఉండేనా? ఫైనాన్షియల్గా టఫెస్ట్ టైం ఉన్నప్పుడు లైక్ గివ్ అప్ ఇద్దాం అనుకున్నారా ఎప్పుడన్నా? ఈ ఫుడ్ బ్లాగింగ్ కానీ ఈ ఇన్స్టాగ్రామ్ కానీ? గివ్ అప్ అనేది ఎప్పుడు ఇవ్వాలనుకోలేదు. బేసిక్గా స్టాండ్ చేయాలనుకున్నాను, స్టాండింగ్ తీసుకోవాలనుకున్నాను. లైక్ ఒక్కొక్కసారి నాకు వీడియోస్ తీయడానికి వెళ్ళినప్పుడు ఆటో ట్రావెల్స్కి కూడా నాకు మనీ ఉండేవి కావు. అయినా సరే నేను చాలా ట్రై చేస్తూ తీసుకొచ్చాను. అంటే బాగా ఫైనాన్షియల్గా లో ఉన్న మూమెంట్ ఎప్పుడు, అంటే ఇందులోకి వచ్చిన తర్వాత? లోగా ఉన్న మూమెంట్ అంటే లైక్ అంతగా ఏం లేవు, కొన్ని ఉన్నాయి. అంటే అవి కొంచెం మైనర్వి, ఎవరికైనా ఉంటాయి. సూపర్. అంటే ఫస్ట్ నుంచి కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే ఎవరు లేరు మాకు. ఓకే, సో ఇండిపెండెంట్. అవును, మీరు ఇండిపెండెంట్ నుండి ఇంకా చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతారు. ఓకే, లైక్ అంటే మీకు ప్రజెంట్ ఫ్యూచర్లో ఇంకేం చేయాలని ఉంది? అంటే ఇది కాకుండా ఫుడ్ బ్లాగింగ్ ఇవి కాకుండా? యాక్చువల్లీ నాకు ఫుడ్ బ్లాగ్స్ కాకుండానా బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయండి. ఫ్యూచర్లో కమింగ్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాం. మీరందరూ డెఫినెట్గా గుంటూరు వాళ్ళు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నేను ఆఫర్స్ వెతికి మా గుంటూరు వాళ్ళకి ఇస్తున్నాను. అలాంటిది నా బ్రాండింగ్ అంటే, నా బిజినెస్ అంటే డెఫినెట్గా ఆఫర్స్ ఉంటాయి, మంచి క్రేజీగా ఇస్తాము. ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ చెప్పండి? ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్? లైక్ నేను
రివీల్ చేయొద్దు, సీక్రెట్ అయితే రివీల్ ఇట్స్ చేయకండి. ఓకే, నాట్ లైక్ దట్. క్లాతింగ్ ఆర్ ఎల్స్ ఫుడ్ బిజినెస్ అనుకుంటున్నాము. ఓ సూపర్, మీకు ప్యాషన్ ఉన్నదే. ఓకే, ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరోనా? అయ్యో ఫేవరెట్ హీరో అనగానే సిగ్గుపడుతున్నారు. ప్రభాస్. ప్రభాస్. ఓకే, ఎట్లా అంటే యాక్టింగ్ అంటే ఇష్టం, మ్మ్. ఆయన వే ఆఫ్ స్టైల్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ స్క్రీన్ పైన కనిపించిన, ఇక్కడ పోస్టర్ కనిపించిన చాలా చాలా. ఫస్ట్ డే వెళ్ళిపోతారా? డెఫినెట్లీ. చిన్నప్పుడు వెళ్ళేదని కాదు, ఎందుకంటే ఇంట్లో మూవీస్కి ఎప్పుడు పంపలేదు, నన్ను ఎప్పుడు పంపించేవాళ్ళు కాదు, ఇప్పుడు కూడా పంపరు. ఓకే, టీవీలో ఇప్పుడు పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. ఓకే, ఇప్పుడైనా సరే, పర్మిషన్ తీసుకున్నాం. ఇప్పుడైనా సరే నేను పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఇంట్లో అన్నయ్యని కానీ మమ్మీని కానీ అడిగి ఓకే అంటేనే వెళ్తాను. మరి మీ ప్రభాస్ గారిది రాజాసాబ్ వస్తుంది, ఎక్సైటెడా? ఎగ్జైటెడ్, వెయిటింగ్లో ఉన్నాము. వెయిటింగ్లో ఉన్నారా? ఫస్ట్ డే అయితే వెళ్తాను, మా ఇంట్లో పంపకపోయినా ఈసారి మాత్రం. ఓకే సూపర్. అంటే ఇప్పుడు ప్రభాస్ మూవీలో ఆపర్చునిటీ వస్తే వుడ్ లాగింగ్ వదిలేసి వెళ్తారా? ఆబ్వియస్లీ. ఓ వదిలేసి వెళ్తారా? ఓ వర్క్ని వదిలేను, హోల్డ్ చేసి వెళ్తా. హోల్డ్ చేసి వెళ్తారు, ఆ మూవీ కోసం వెళ్తారు. సూపర్ అసలు. లైక్ బిజినెస్ కాకుండా ఇంకా ఫర్దర్ ప్లాన్స్ ఏంటి? యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉంది. లైక్ మేము అంటే ఇప్పుడు వరకు మాకు అంటూ ఒక ఆఫీస్ కూడా లేదు. ఓకే, లైక్ చిన్నగా ప్లాన్ చేస్తున్నాం, మా టీం మెంబర్స్ అందరు కలిసి ఒక చిన్న ఆఫీస్ పెట్టాలని. ఓ సూపర్. ఎక్కడ? గుంటూరులోనే. అన్ని గుంటూరు. అన్ని గుంటూరే. మరి నేను గుంటూరు పిల్లని కదా, అవును. లైక్ ఆబ్వియస్లీ గుంటూరు ప్లాన్సే ఉంటాయి కదా. ఓకే, గుంటూరులోనే నా బిజినెస్ ప్లాన్స్ అన్నీ గుంటూరే, అండ్ నా ఆఫీస్ కూడా గుంటూరే ఉంటుంది, అండ్ మోస్ట్ ఆఫ్ ది పర్సెంటేజ్ నేను గుంటూరులోనే ఉంటాను. మీ గుంటూరు వాళ్ళు లక్కీ ఇంకా. డెఫినెట్లీ. లైక్ అంటే మీరు ఇంత ఫాలోవర్స్ పెట్టుకొని ఇన్స్టాలో ఇప్పటివరకు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయలేదు? యూట్యూబ్ స్టార్ట్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టీం ఉండేవాళ్ళు కాదు స్టార్టింగ్లో. ఓకే, సో యూట్యూబ్ చేయాలి అంటే నాకేంటంటే భయం. ఫస్ట్ నేను ఇస్తే బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలనుకుంటాను. సో ఆ ప్రాసెస్లో యూట్యూబ్ని నేను బెస్ట్ ఇవ్వలేకపోతే నేను సాటిస్ఫై అవ్వలేను. ఓకే, ఫస్ట్ నేను సాటిస్ఫై అవ్వలేను. దాంట్లో ఏంటంటే లాంగ్ వీడియోస్ పెట్టాలి మనం. ఓకే, షార్ట్ వీడియోస్కి కంటే లాంగ్ వీడియోస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది యూట్యూబ్కి కదా. రెవెన్యూ వైజ్ కానీ మనకి అంత బాగుంటుంది. లైక్ షార్ట్ వీడియోస్ నావి వెళ్తాయి, నేను ఇప్పుడు స్టార్ట్ చేసినా సరే నాకు ఆ హోప్ ఉంది. అందుకే ఏదైనా ప్లాన్ చేస్తే పెద్దగా ప్లాన్ చేద్దామని. ఓకే, దాంట్లో ఎక్స్ప్లోరింగ్ చేయాలని నాకు సగం చేయొద్దానా? యా అంతే, ఏదైనా 50-50 చేయొద్దు కదా, ఏదైనా చేస్తే మంచిగా. అదే రీజన్. అంతే. ఓకే, మిమ్మల్ని ఎవరు అడగలేరా మరి ఇప్పటిదాకా? చాలా మంది అడిగారు, మీరు ఎందుకు వైనాట్ ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేయట్లేదు అని. యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్ అయితే నాకు టీం లేరు ఫస్ట్ పాయింట్ స్టార్టింగ్లో. ఇప్పుడైతే అందరు ఉన్నారు. స్టార్టింగ్లో అయితే యూట్యూబ్కి దానికి టైం కావాలి. ఫస్ట్ మాకు ఇన్స్టాగ్రామ్ చేయడానికే టైం ఉండదు. బేసిక్గా మార్నింగ్ షూట్ చేయాలి, ఎడిట్ చేయాలి, మళ్ళీ రీఎడిట్స్ ఉంటాయి. లైక్ క్లయింట్కి నచ్చకపోతే మళ్ళీ అది నచ్చదు మీన్స్ ఇన్ ద సెన్స్ క్లయింట్కి డెఫినెట్గా అవుట్పుట్ నచ్చుతుంది, చేంజెస్ చెప్తారు. సో ఆ చేంజెస్ అంతే. ఎడిటింగ్ అనేది రీఎడిట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. సో ఆ స్ట్రెస్లో నేను ఇంకా యూట్యూబ్ గురించి ప్లాన్ చేయలేదు. మరి ఇంత ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ లో వెళ్తుంది నా వీడియోస్, ఫేస్బుక్ లో కూడా మిలియన్స్ వెళ్తాయి. ఓకే, ఓ సూపర్. లైక్ ఇది ఆటోమేటిక్ కదా, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అనేది లింక్డ్ లో ఉంటాయి కదా. సో ఆటోమేటిక్గా ఇక్కడ పెట్టిన వీడియో అది అప్లోడింగ్ అనేది మనకి ఫేస్బుక్ వెళ్తుంది. ఫేస్బుక్ లో కూడా నా వీడియోస్ 2-3 మిలియన్ వెళ్ళినాయి ఒక్కొక్క వీడియో. నేనైతే షాక్ అయ్యాను. ఫేస్బుక్ ఎక్కువ నేను యూజ్ చేయను. అయితే ఫేస్బుక్ రెవెన్యూ చెప్పండి. ఫేస్బుక్ రెవెన్యూ అంటే ఇంకా ఏం లేదు, కాకపోతే కొన్ని వీడియోస్ వెళ్తున్నాయి కదా, ఇంకా నేను దాని మీద కాన్సన్ట్రేషన్ చేయను. ప్రెజెంట్ అయితే ఇన్స్టాగ్రామ్. ఓకే, యూట్యూబ్ పెడితే నేమ్ ఏం పెడతారు? యూట్యూబ్ పెడితేనా ఇంకా ఆలోచించలేదు. లైక్ గుంటూరు ట్యాగ్లోనే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది పర్సెంటేజ్. ఓకే, లైక్ మీ గుంటూరు అందరూ ఇంకా మీ ఛానల్ చూడాలి ఇంకా. డెఫినెట్గా. అంటే మీరు పబ్లిక్ డొమైన్ ఉన్నారు కదా, పబ్లిక్ డొమైన్ ఉన్నప్పుడు ఎంత పాజిటివ్ ఉంటుందో ఎంతో అంత నెగిటివ్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఉంటారు. నెగిటివ్ కామెంట్స్ని కానీ నెగిటివ్ మెసేజెస్ని కానీ ఎలా తీసుకుంటారు? నేనైతే చాలా స్పోర్టివ్గానే తీసుకుంటాను. ఎందుకంటే నెగిటివ్ కామెంట్ పెట్టినప్పుడు నేను ఇంకా ఏదైనా నేర్చుకోవాలి ఏమో అనుకుంటా. ఫస్ట్ అయితే వాళ్ళని నేను నెగిటివ్గా తీసుకోను. వాళ్ళు నెగిటివ్ పెట్టారు అంటే నా వీడియోలో ఏదైనా చిన్న మైనర్ మిస్టేక్స్ ఉన్నాయేమో చూసుకుంటాను. అట్ ది సేమ్ టైం తనకేం నచ్చలేదో నేనైతే పక్కా రెస్పాండ్ అయితే అవుతాను. ఓకే, పక్కా రిప్లై అయితే ఇస్తాను. నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటామని కూడా రెస్పాండ్ అవుతాం. అండ్ నా పేజ్లో ఇది అయితే నా పేజ్లో వచ్చేసరికి అసలు నాకు నెగిటివ్ కామెంట్సే లేవు.
ఓ Yeah. సూపర్ అసలు. యా అంటే ఇప్పుడు మీకు నా స్టార్టింగ్ page నుంచి లో. లేకుండేనా? లేదు, నెగిటివ్ కామెంట్స్ ఎప్పుడు రాలేదు, సూపర్ అసలు. ఎప్పుడు రాలేదు. నాకు ఇప్పటికైనా సరే ఎవరైనా ఆడియన్స్ పెడితే గుంటూరు వాళ్ళు, నువ్వు చాలా క్యూట్ ఉన్నావు, ఇంకా మోర్ చేయాలి అని, ఇంకా నువ్వు వీడియోస్ బాగా చేయాలి, క్యూట్ ఉన్నావు, బ్యూటిఫుల్ ఉన్నావు, ఇలా నాకు కామెంట్స్ వస్తాయి కానీ ఎప్పుడు నాకు నెగిటివ్ వీడియోస్ ఐ మీన్ మెసేజెస్ కానీ కామెంట్స్ కానీ ఏమి రాలేదు. మరి ఇంత ఓన్ చేసుకున్నారు కదా గుంటూరు పీపుల్ కానీ మీ ఫాలోవర్స్ కానీ ఏం చెప్తారు ఆడియన్స్కి, మీ ఫాలోవర్స్కి? లైక్ అంటే ఎలా అంటే ఒక 3 లైన్స్ డిస్క్రైబ్ చేయాలి మీ ఫాలోవర్స్ గురించి కానీ గుంటూరు వాళ్ళ గురించి కానీ, అంటే ఏం చెప్తారు? అంటే స్టూడెంట్స్కి అయితే ఒకటే చెప్తా, బాగా చదవాలి, చదువుతో పాటు ఎడ్యుకేషన్తో పాటు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మన స్కిల్స్ డెవలప్మెంట్ ఎంత ఉంటాయో అంత మనం అచీవ్ అవ్వగలం, అంతే కదా. అంతే. సో స్టడీతో పాటు స్కిల్స్ అనేది డెఫినెట్గా డెవలప్ చేసుకోవాలి స్టూడెంట్స్ అయితే. సో బిజినెస్ చేసే వాళ్ళైతే ఇంకా ఆడియన్స్లోకి బ్రాండింగ్ని ఎలా తీసుకెళ్ళాలి అనేది ఆలోచించాలి. లైక్ ఇంకా సిటిజన్ పీపుల్ పెద్దవాళ్ళకైతే ఇంకా మా వీడియోస్ చూస్తూ మమ్మల్ని బ్లెస్ చేయాలి. మీరు ఎంబీఏ చేశారు కాబట్టి ఇంత టెక్నికల్గా చెప్పారు, అంతే కదా. అంటే లైక్ మీ ఎంబీఏ ఫ్రెండ్స్ కానీ, స్కూల్ ఫ్రెండ్స్ కానీ, కాలేజ్ ఫ్రెండ్స్ కానీ, అంటే ఆ టైంలో మీతో మాట్లాడిన వాళ్ళు కూడా ఇప్పుడు మెసేజ్ చేస్తుంటారా? నాకు చేస్తారు, నా ఫ్రెండ్స్ అందరూ నన్ను గుర్తుపడుతున్నారు. నాకు చాలా మంది మెసేజెస్ పెడతారు, హాయ్ కాజు, కాజాబీ, నా ఫుల్ నేమ్ కాజాబీ అనమాట. సో హాయ్ కాజాబీ, నేను మీతో చదువుకున్నాను, నేను ఎంబీఏ స్టూడెంట్ని, 10th క్లాస్ ఫ్రెండ్ని, లేదు అంటే ఇంటర్మీడియట్ ఫ్రెండ్ని, డిగ్రీ ఫ్రెండ్ని, ఇలా మాకు చాలా మెసేజెస్ వస్తాయి. నేను అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతా, ఎందుకంటే ఎప్పుడో చదువుకున్న ఫ్రెండ్స్ కూడా గుర్తుపెట్టుకున్నారు. ఎప్పుడో అంటే ఎప్పుడో కాదు, ఒక జస్ట్ 2-3 years బ్యాక్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ. సో నాకు అనిపిస్తుంది చాలా హ్యాపీ మూమెంట్ అనమాట. నా పేజ్ని ఐడెంటిఫై చేసి, నన్ను ఐడెంటిఫై చేసి, నాకు వాళ్ళు ఏ ఈగో పెట్టుకోకుండా టెక్స్ట్ చేస్తారు. కంటెంట్ క్రియేటర్స్లో ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. అంటే ఎవరు లైక్ కంటెంట్ క్రియేటర్స్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు మీకు? బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఏం కాదు, జస్ట్ నోన్ పర్సన్స్. లైక్ అంటే లైక్ ఎలా ఉంటుందంటే, మీకు తెలియదేమో, బ్లాగర్స్ చాలా బిజీ ఉంటారు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీ ఉంటారు, మా లైఫ్లో మేము బిజీ ఉంటాం. పర్సనల్ లైఫ్ చూసుకోవాలి అండ్ వర్క్ చూసుకోవాలి, కాబట్టి అంత షెడ్యూల్స్ ఉండవు కదా మనకి వాళ్ళకి. సో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరు లేరు. ఎప్పుడైనా ప్రమోషన్లో కలిసినప్పుడు ప్రమోషన్స్ కలుస్తాం, కాల్స్ చేసుకుంటాం, మాట్లాడుకుంటాం, అందరు ఫ్రెండ్స్. కాకపోతే లైక్ ఇంకా ఎక్కువ ఫ్రెండ్షిప్ అయితే నేను ఎక్కువ ఎవరితో పెట్టుకోలేదు, లిమిటెడ్ అంతే. నాకు నా సరౌండింగ్స్ అంతా ఎక్కువ ఫ్రెండ్స్ లేరండి, చాలా తక్కువ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేస్తాను. ఎక్కువ కెరీర్ పైన ఫోకస్ ఉన్నారు. అంటే డాడీ చనిపోయిన తర్వాత నా టార్గెట్, నా ఫోకస్ అంతా కెరీర్ పైన పెట్టుకోవాల్సి వచ్చింది. మీరు ఇండిపెండెంట్గా ఉంటున్నారంటే గ్రేట్ అసలు యాక్చువల్లీ. సో మీరు ఎప్పుడైనా ఏదన్నా ఫుడ్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఫుడ్ బాగాలేకున్నా మంచి రివ్యూ ఇచ్చిన డేస్ ఎప్పుడైనా ఉన్నాయా? ఉన్నాయి ఆబ్వియస్లీ. ఫుడ్ బాగోకపోతే నేను వీడియోస్ చేయను బేసిక్లీ. అది మోస్ట్ ఆఫ్ ది పర్సెంటేజ్ చేయము, 99% చేయము. అంటే ఫస్ట్ మీరు టేస్ట్ చేసిన తర్వాత మేము ఆబ్వియస్లీ మేము టేస్ట్ చేయకుండా అసలుకి ఆడియన్స్కి అనేది మేము అది ప్రమోట్ చేయము. లైక్ మా త్రూ ఏమన్నా వాళ్ళకి ఏదైనా నెగిటివ్ అయితే అది బాగోదు కదా, నా పేజ్కి ఇంపాక్ట్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం వాళ్ళ హెల్త్ కూడా మనం కన్సిడర్ చేయాలి. అవును. ఆడియన్స్ ఏదైనా సిచ్యువేషన్ ఉందా? ఉందండి. లైక్ షేర్ చేసుకోవాలి. గుంటూరులో నేను బ్రాండ్ నేమ్ చెప్పను. లైక్ వచ్చేసరికి ఒక బఫెట్ రెస్టారెంట్ అనమాట. అది ఎట్లా అంటే అన్లిమిటెడ్ బఫెట్ అనమాట. అందులో ఏంటంటే ఫుడ్ నాకు స్టాక్ ఉంది అనిపించింది. లైక్ నాన్ వెజెస్ కానీ, ఆ రైస్ కానీ, ఆ ఫ్లేవర్స్ కానీ అన్నీ లైక్ నాకు అనిపించింది ఒక 1 day బిఫోర్ ఫుడ్ పెడుతున్నారేమో, అది హీట్ చేసి అనిపించి ఎంత థాట్ వచ్చింది నాకు. నేను ఎన్ని రెస్టారెంట్స్ టేస్ట్ చేశాను గుంటూరులో, చాలా బాగుంటాయి, 99% చాలా బాగుంటాయి. బాగున్నవే నేను ప్రమోట్ చేస్తాను. దాని తర్వాత నేను ఇవి చూసుకుంటే కేటగిరీ వైజ్ నాకు అది అసలుకి నాకు యాక్సెప్ట్ చేయాలనిపించలేదు. నేను చేయనని చెప్పేశాను. రిస్క్ అయినా పర్లేదు, ఒక బ్రాండ్ నాతో కనెక్ట్ అయిపోతుంది. కాకపోతే నేను ఫాలోవర్స్ కి మాత్రం కష్టం పెట్టను. ఓకే, సూపర్. అసలు మీరు ఇట్లా ఉన్నారు ఇప్పుడు అంటేనే లైక్ గ్రేట్. అంతే.
లైక్ గుంటూరులో ఆబ్వియస్లీ క్వాలిటీ ఫుడ్ దొరుకుతుంది. ఓకే. లైక్ అందులో మనకి టేస్టింగ్ సాల్ట్స్ కానీ కలర్ యాడింగ్స్ కానీ అవేం చేయరు. ఓకే. అందుకని మనం గుంటూరులో కొంచెం హెల్దీగా, అంటే గుంటూరుని హైప్ ఇస్తున్నానని కాదులేండి, విజయవాడలో కానీ అంతా బాగుంటుంది ఫుడ్, కానీ మనం కొంచెం ఇంట్లో కుక్ చేసుకున్నట్టే ఉంటుంది. అంటే ఇంకా అన్ని బ్రాండ్స్కి మనం చేయొచ్చు కదా, కాకపోతే టేస్ట్ ఒక్కొక్క రెస్టారెంట్లో ఒక్కొక్కటి ఉంటుంది కదా, డిఫరెంట్ ఉంటుంది. ఎవరి రెస్టారెంట్ స్టైల్ వాళ్ళ. నాకు విజయవాడ ఫుడ్ కూడా చాలా ఇష్టం, హైదరాబాద్ కూడా ఇష్టం. హైదరాబాద్ కూడా ఇష్టం. ఓకే. హైదరాబాద్ ఏమని చేశారు రెస్టారెంట్? రెస్టారెంట్స్ అంటే ఏం చేయలేదు. లాస్ట్ టైం నాకు ఒక టీవీ ఛానల్ వాళ్ళు అవార్డు ఇచ్చారు. ఓకే. సో అవార్డు ఇచ్చినప్పుడు నేను టేస్ట్ చేశాను అనమాట. లైక్ బావాచి ఒకటి టేస్ట్ చేశాను అండ్ ప్యారడైస్ టేస్ట్ చేశాను. బావాచి ఫ్యాన్స్ ఉంటారు హైదరాబాద్. నాకు బావాచి నచ్చింది, చాలా బాగుంది. అంటే లైక్ ఇప్పుడు మీరు గుంటూరులో చేశారు కదా, గుంటూరులో దానికి ఇక్కడ దానికి ఏం డిఫరెన్స్ అనిపించింది? లైక్ దేంట్లో అండి? ఫుడ్లోనా? అంటే కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. మన అక్కడ వచ్చేసరికి ఆంధ్ర స్టైల్ డిఫరెంట్. అక్కడ హైలైట్ ఏంటంటే హైదరాబాద్ నేమ్స్ తెచ్చి అక్కడ పెడతారు. హైదరాబాద్ దమ్ బిర్యానీ, హైదరాబాద్ 65, హైదరాబాద్ మటన్ కబాబ్స్, ఇట్లా సంథింగ్ ఇట్లా చాలా చెప్తూనే ఉంటారు అన్నమాట. లైక్ ఇప్పుడు మీరు జెన్యున్గా చేయను అని అంటున్నారు, బాగాలేకపోతే ఫుడ్. కొందరు ఫుడ్ బ్లాగర్స్ మాత్రం అంటే బాగాలేకున్నా కూడా లైక్ బాగుంది అని హైప్ ఇస్తారు కదా, వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? అంటే బాగోకపోయినా బాగుంది అని హైప్ ఇచ్చే వాళ్ళు ఆబ్వియస్లీ అందరూ ఉండరు, కొంతమంది ఉంటారు. కొంతమందిలో కూడా ఎవరో కొంతమంది పెయిడ్ ప్రమోషన్స్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నా రివ్యూ ఇస్తారు. ఇంకొందరు వాళ్ళకి టేస్ట్ తెలీదు, లైక్ ఈ టేస్ట్ బాగాలేదు ఇది బాగుంది అనేది వాళ్ళు క్యాప్చర్ చేయలేరు అనమాట, దాన్ని ఏమంటారు గ్రాప్ చేయలేరు. సో ఆ ఫుడ్ టేస్టింగ్ తెలియని వాళ్ళు ఆడియన్స్కి రాంగ్గా కొంచెం పోర్ట్రేట్ అవుతుంది. లైక్ మేమైతే జెన్యున్ రివ్యూయే ఇస్తాం డెఫినెట్లీ. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. ఆ హెల్త్ ఇష్యూస్ని బేస్ చేసుకొని అయినా సరే మేము టేస్ట్ చేసింది, ఈవెన్ అంతెందుకు నేను లాస్ట్ ఇయర్ చాలా సఫర్ అయ్యాను. ఫుడ్ అక్కడక్కడ తింటూ ఉంటాం కదా, సో అన్నీ టేస్ట్ చేయడం వల్ల ఎంతో కొంత హెల్త్ సఫర్ అవుతారు కదా ఎవరైనా సరే, ఆబ్వియస్లీ డౌన్ అయింది. లైక్ అది నేను మైండ్లో పెట్టుకొని ఏదైనా ఫుడ్ మాకు డిషెస్ నచ్చకపోయినా లేదంటే ఏదైనా టేస్ట్ కొంచెం అటు ఇటుగా ఉన్నా మేము డెఫినెట్గా రివ్యూ ఇస్తాం. ఎవరికి? క్లయింట్కి, రెస్టారెంట్ ఓనర్కి పక్కాగా చెప్తాం, రిపీట్ చేసుకోకుండా ఇది నెక్స్ట్ టైం రిపీట్ చేయొద్దు, మేము ఇప్పుడు చూసాము అండ్ ఇది రిపీట్ అవ్వదు అంటేనే నేను వీడియో ఇస్తాను, లేదు అంటే నేను వీడియో చేయను. ఎందుకంటే నా ఆడియన్స్ వచ్చినప్పుడు, నా వీడియో చూసి వచ్చినప్పుడు డెఫినెట్గా ఇది కన్సిడర్ చేస్తారు వాళ్ళు, నేను చేయాలి. సో అది నా మీద ఇంపాక్ట్ చేయొద్దు మీరు అనేసి అంటే లేదు మ్యామ్ ఇంకోసారి ఇది రిపీట్ అవ్వదు, మీ ఒక ఆడియన్స్ వచ్చినప్పుడు కూడా అసలు ఇది ఉండదు అని వాళ్ళు డెఫినెట్గా మాకు ప్రామిస్ చేస్తేనే మీరు వీడియో పెడతారు. అంతే, లేదంటే అసలుకి 100కి 100% మేము వీడియో అనేది చెక్ చేసుకుంటాము, వీడియోలో ఫుడ్ ఎలా ఉందో చెక్ చేసుకుంటాము. మాకు ఓకే అంటేనే అప్రూవల్ ఇస్తారు, మేము వాళ్ళకి చెప్తాము, ఓకే అంటే ఫర్దర్గా చేస్తాం. సూపర్. అసలు మీది ఫస్ట్ వీడియో ఏది వైరల్ అయింది? ఫస్ట్ వీడియో వైరల్ అంటే లైక్ స్టార్టింగ్ వచ్చేసి ఐ గ్యాడ్జెట్స్ అనేది ఒకటి ఉందండి, చిన్న స్టోర్ అది వాళ్ళది. లైక్ వాళ్ళు ఏదో ఇట్లా నేను కొన్ని చేస్తున్నాను కదా అని, నా పేజ్ అప్పటికే కొంచెం బాగుంది, నేను ఒక హార్డ్ వర్క్ చేస్తున్నాను. నేను స్టార్టింగ్లో ఒక 10-15 వీడియోస్ చేశాను. ఆ 10-15 వీడియోస్ దాకా నాకు రీచ్ రావట్లేదు, అస్సలకి ఏం చేయాలో కూడా తెలియట్లేదు. చాలా ట్రై చేస్తూనే వచ్చాను, నాలో ఏం చేంజెస్ ఉన్నాయా అనేసి నేను చాలా ఇంకా నేను కొంచెం ట్రై చేస్తూ వచ్చాను. ఫైనల్గా ట్రై చేసి తర్వాత నాకు ఏం అర్థమైంది అంటే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అవి నేను సెటరేట్ చేసుకున్నాను. లైక్ వాయిస్ లో పిచ్లో ఇవ్వడం, ఎడిటింగ్ మంచిగా లేకపోవడం, అట్లా నేను బిగినర్లో మిస్టేక్స్ చేశాను. ఇప్పుడు పర్ఫెక్ట్ అయ్యాను. ఫైనల్గా ఫుడ్ బ్లాగింగ్ దాంట్లోకి వద్దాం అనుకున్న, లైఫ్ స్టైల్ బ్లాగ్లోకి వద్దాం అనుకున్న వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్ ఇవ్వాలంటే ఏం సజెషన్? ఫుడ్ బ్లాగ్స్ కాకుండా లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఈ ఫీల్డ్లోకి, మీ ఫీల్డ్లోకి వద్దాం అనుకున్న వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? సజెషన్ అంటే ఫస్ట్ అయితే మంచిగా కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, ఇంట్రెస్ట్ ఉండడమే కాకుండా ప్యాషన్ ఉండాలి. అండ్ అక్కడ మనకి ఎర్నింగ్ వస్తుందా లేదా అనేది ఫస్ట్ చూడకూడదు. కొన్ని సార్లు మనకి రిసీవింగ్ కూడా ఉండదు, లైక్ మనం వెళ్ళిన ప్లేసెస్లో మంచి రిసీవింగ్ ఉండదు, అట్లీస్ట్ వాటర్ కూడా పెట్టరు కొంతమంది. మేము అవన్నీ చాలా ఫేస్ చేసాం. వాటర్ ఉండవు, రిసీవింగ్ చేసుకోరు, క్లయింట్స్ ఎవరు మనల్ని పట్టించుకోరు. లైక్ మాకు అనిపించింది ఓకే మన పని మనం చేసుకుందాం, మనది ఏంటి కాన్సెప్ట్, మన ఫోకస్ అంతా వర్క్, ఆ వర్క్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం.
కదా. సో మధ్యలో ఏది జరిగినా నువ్వు పట్టించుకోకు, అన్నిటికీ తట్టుకొని ఉండాలి. అన్నిటికీ మనం బ్యాలెన్స్డ్గా ఉండాలి. అంతే. కొంచెం హార్డ్ వర్క్ చేసుకొని కొంచెం ఓపిక పట్టుకుంటే హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ, యూ విల్ డెఫినెట్లీ సక్సెస్. సో లైక్ ఒక అమ్మాయిని బయటికి పంపించాలంటే ఆలోచిస్తారు కదా ఇంట్లో వాళ్ళు. ఆబ్వియస్లీ. సో మీకు అట్లా ఏం లేకుండేనా, ఎట్లుండే? అయితే నన్నైతే ఫస్ట్లో ఎంకరేజ్ చేయలేదండి. స్టార్టింగ్లో నేను చాలా స్ట్రగుల్స్ పడ్డాను. లైక్ అందరినీ ఒప్పించడానికి చాలా టైం పట్టింది నాకు. లైక్ రిలేటివ్స్ అయితే ఎవరు ఎంకరేజ్ చేయలేదు. ఆ రీల్స్ ఏంటి, తనేంటి, అసలు ఎందుకు మ్యారేజ్ చేసేయచ్చు కదా, ఇలా చాలా అలిగేషన్స్ వచ్చాయి నా మీద. వచ్చినా సరే నేను మా ఇంట్లో పేరెంట్స్కి, ఇంట్లో అందరికీ నేను అది చెప్తూ వచ్చాను, ఇలా కాదు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, నాకు ఇది ప్యాషన్, నాకు ఇష్టం, నేను జాబ్ చేయలేను, నాకు బిజినెస్ చేసుకోవాలని ఉంది, ఆర్ఎల్స్ నాకు ఈ ప్యాషనెట్గా ఈ వర్క్ చేసుకోవాలని ఉంది, నాకు ఈ ఆఫర్స్ వస్తున్నాయి, నేను వెళ్ళాలి అనిపిస్తుంది, నన్ను ఈ వేలో వెళ్ళనివ్వండి అని నేను చాలా ట్రై చేసి అడిగాను ఇంట్లో. అట్ ద ఎండ్ ఒప్పుకున్నారండి, సాధించాను. ఓకే. మీ మ్యారేజ్ ఎప్పుడండి మరి? లవ్వా అరేంజ్? మ్యారేజా? మ్యారేజ్ అంటే చూస్తున్నారు మ్యాచెస్. ఓకే. అరేంజ్ అయినా అంటే అది నేను చెప్పలేను. చాలా డిప్లొమాటిక్గా చెప్తున్నారు ఆ క్వశ్చన్ అడిగేసరికి. అంటే లవ్ అరేంజ్ అనేది నేను చెప్పలేను. లైక్ మంచి అబ్బాయి దొరికితే డెఫినెట్గా నేను లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి రెడీ టు. ఓ సూపర్. యా. థ్యాంక్ యూ అండి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ కాజు అని షేక్. సో మన వీడియో అయితే పాడ్కాస్ట్ వీడియో, ఫుల్ వీడియో లెంత్ కావాలి అనుకుంటే అనంతర మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫాలోవర్స్ అందరూ వీడియో అయితే మస్తు వచ్చింది, చూసేయండి. థ్యాంక్ యూ.